హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండి నేను చేసిన కర్రీ చూడండి. ఎల్లుల్లి వంకాయ ఫ్రై అండి. దీంట్లో నేను ఏమి వేసానండి, ఎండుమిరపకాయలు 10, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ వేసి మిక్సీకి వేసానండి. కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి, అదేనండి ఎల్లుల్లిపాయ కారం. ఒకసారి మీరు ట్రై చేయండి, సూపర్గా ఉండిద్దండి. ఎట్లా ఉండేదండి అసలు చికెన్ మటన్లు కూడా పనికిరావండి, అంత సూపర్గా ఉండిద్దండి ఎల్లుల్లిపాయ కారం వంకాయ. తర్వాత ఈ టీలండి, టీ, పచ్చిమిరపకాయలు పచ్చడి, కొత్తిమీర వేసి. డ్యూటీకి వెళ్తాం కదండి, డైలీ పచ్చడి ఉండాలి మాకు, ఏదో ఒకటి ఒక పచ్చడి. రాగానే ఆ పచ్చడి ఉందనుకో, ఆమ్లెట్ అయినా వేసుకుని తినవచ్చు, పెరుగన్నం వేసుకుని అయినా తినేసేయచ్చు. ఇది పులిహోర అండి. ఇది చింతపండు పులిహోర. రాత్రి అన్నం ఉంటే చింతపండు పులిహోర. మీరు ఎంతమంది ఇట్లా చేసుకుంటారండి? నేనైతే అన్నం వేస్ట్ చేయనండి, అన్నం అసలు పడేయను. ఇది పొండుమిరకాయ పచ్చళ్ళు అండి. ఈ సంవత్సరం పొండుమిరపకాయల పచ్చడి. అన్నం అండి, వేడన్నం. అన్నం ఉందనుకోండి, నైట్ అన్నం, నేను ఏదో ఒకటి టమాటా రైస్, ఎగ్ రైస్ ఏదో ఒకటి చేస్తానండి. అన్నం అసలు పడే బుద్ధి కాదు నాకు అసలు. సరేనండి, నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్గా ఉండండి, ఫుల్ వీడియో చూడండి.